హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎర్రబద్ద ఆకుతో పప్పు ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఆల్రెడీ ఎర్రబద్ద ఆకు ఎలా ఉంటుందనేది ఒక వీడియో చేశాను కదండి, ఆ వీడియోలో ఉంది. ఈ ఆకుని ఇలా నీట్గా ఒలుచుకొని నీళ్ళలో వేసి కడుక్కోవాలి. ఇలా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఆకును వేసి బాగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్కువ నేలకు అతుక్కొనే వస్తుందండి, చెట్టు మట్టి ఎక్కువగా ఉంటుంది. అందుకోసం 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. ఒక 3 టైమ్స్ ఆకును బాగా కడుక్కొని ఇలా రంధ్రాలు ఉన్న గిన్నెలోకి ఆకును వేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక చిన్న కప్పు కందిపప్పు తీసుకోవాలి. ఈ కందిపప్పును వాటర్లో వేసి కడుక్కోవాలి. పప్పు కడుక్కున్న తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిరపకాయలు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. అలాగే ఒక 2 టమోటాలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఆకును ఇందులో వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, ఒక నిమ్మపండు అంత సైజు చింతపండు కడిగి ఇందులో వేసుకోవాలి. తర్వాత తగినంత వాటర్ వేసుకొని విజిల్ పెట్టుకోవాలి. 3 విజిల్స్ రావాలండి. పప్పు బాగా మెత్తగా ఉడకాలి. ఈ ఎర్రబద్ద ఆకు అనేది చాలామందికి తెలియదండి. ఇది కొన్ని ప్రాంతాల్లోనే దొరుకుతుంది. పప్పు మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మనకు టౌన్లో ఆకుకూరలు అమ్మే వాళ్ళ దగ్గర కూడా ఇది ఉండదండి, పల్లెటూర్లలో మాత్రమే దొరుకుతుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే ఇలా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి. దీన్ని పప్పు గుత్తితో రుద్దుకోవాలి. ఇలా పప్పు గుత్తితో మెత్తగా రుద్దుకోవాలి. ఇలా పప్పు బాగా మెత్తగా రుద్దుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ పైన అదే కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. పప్పు తిరుగుబాత పెట్టుకోవడానికి ఆవాలు, కరివేపాకు, ఆనియన్ వేసి ఇలా ఆయిల్లో వేయించుకొని తిరుగుబాత పెట్టుకోవాలి. ఇలా వేయించుకొని ఆనియన్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీన్ని పప్పులో వేసి కలుపుకోవాలి. ఇలా తిరుగుబాత ఇందులో వేసుకొని పప్పులో కలుపుకోవాలి. ఈ పప్పు అన్నం, చపాతీలకి చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఆకు. మీకు కూడా ఈ ఆకు దొరికితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.